హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో రాగి బూరెలు. వాటిని టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 2 కప్పుల వరకు రాగి పిండిని తీసుకోండి. రాగి పిండిని జల్లించుకొని తీసుకోవాలి. అలాగే 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. పచ్చిదైనా కూడా పర్వాలేదు. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కళాయి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మన 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వలన బెల్లం పాకంలో ఏమైనా నలకలు గట్టాలంటివి ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మనకి పాకం కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం మనకి సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఎలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏదైనా కవర్ తీసుకొని దీనిపైన కొంచెం వాటర్తో అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని వీటిని చిన్న చిన్న అప్పాలుగా ఒత్తుకోవాలి. మరి పలచగా కాకుండా మరి మందంగా కాకుండా ఉండేలాగా చూసుకొని అప్పాలను చేసుకోండి. ఇది కవర్ పెద్దది కాబట్టి నేను దీనిపైన ఒక 5-6 అప్పాలు వచ్చేలాగా ఒత్తుకుంటున్నాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా తీసుకొని కాల్చుకోవాలి. ఇందులో ఒక్కొక్కటిగానే వేసుకొని కాల్చుకోండి. ఎక్కువగా వేసుకొని కాల్చుకుంటే అతుక్కొని అవి సరిగ్గా రావు. ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. మనకి రాగి పిండి బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కరెక్ట్గా తెలియదు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కాల్చుకోండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన అప్పాలను కూడా కాల్చుకుందాం. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. రాగి బూరెలు రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే రాగి బూరెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.